హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమమ్మాయి అఫీషియల్. ఈ మాట చెప్పి ఎన్ని రోజులు అయిపోతుందో కదా. అసలు ఈ మధ్య వీడియోస్ చేయడం లేదు. సర్లేండి, వీడియోలోకి మళ్ళీ వెళ్ళిపోదాం. కానీ ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నన్ను చాలామంది ఏంటక్క బిజీ అయిపోయావా, అసలు వీడియోసే పెట్టడం లేదు, వీడియోసే చేయడం లేదు, అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ అయినా చేస్తావు కదా, అవి కూడా చేయడం లేదు ఎందుకు అని చెప్పేసి అడిగి ప్రాణం తీసేస్తూ ఉన్నారు నాకైతే. సో వాళ్ళకి మాత్రమే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశారు రఫ్గా. సో బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ వరలక్ష్మి వ్రతంకి వచ్చిన బట్టలు అనమాట. ఇవన్నీ స్టిచ్ చేసుకుంటా నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కుదరడం లేదు. నాకు ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి, నేను మిషన్ కుట్టుకోవాలి. నేను హేమింగ్కి కూడా నేను ఎవరికి ఇవ్వను అనమాట. వాళ్ళు ఎలా చేస్తారో మళ్ళీ అని చెప్పేసి నేనే హేమింగ్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఇంట్లో వంటలు, మళ్ళీ వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉన్నానంటే నాకు 1 అవర్ అవ్వాల్సిన పని నాకు 2 అవర్స్ అవుతుంది అనమాట. వీడియోస్ ఎంతసేపు ఉన్నా కొంచెం టైమే పడతాయి అన్నమాట. మనకు వీడియో రికార్డ్ అవుతుందా లేదా, అది ఒక పొజిషన్లో మనం సెట్ చేసామా లేదా వీడియో అని చెప్పేసి పదే చూసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ నేనే షూట్ చేసుకుంటాను అనమాట. ట్రైపాడ్కి మొబైల్ సెట్ చేసి నేనే షూట్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు. సో తనకి కూడా డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఇంకా నేనే అడగను అనమాట వీడియో తీయమని. ఆయన వీడియో తీసినా కూడా అవి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం కూడా లేదనమాట. ఈ మధ్య ఒక 10 డేస్ నుంచి 4:30 ఆ మధ్రాలకే నిద్రలేస్తున్నాను. ఏమైనా హేమింగ్ చేసేటివి ఉంటే చేసేస్తూ ఉన్నాను, ఏమైనా బట్టలు కటింగ్ చేసుకోవాలంటే చేసేస్తూ ఉన్నాను. ఇక మార్నింగ్ పిల్లలకి టిఫిన్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, అన్నీ ఒకేసారి చేసేస్తాను అనమాట. బాక్స్ కట్టి పంపించేస్తా కాబట్టి మార్నింగే. ఇంకా మార్నింగ్ పిల్లలు 8కి అంతా స్కూల్కి వెళ్ళిపోతారనమాట. తర్వాత 8:30 ఆ టైంకి నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఒక 10 మినిట్స్ లంచ్ కోసం దిగుతా మిషన్ అంతే. ఇక మళ్ళీ ఫుడ్ తింటానే మళ్ళీ వెంటనే మిషన్ స్టార్ట్ చేసేసి మళ్ళీ 6 ఆ టైంలో మళ్ళీ మిషన్ దిగి పిల్లలకి హోంవర్క్ రాపియడం, వాళ్ళకి ఏమన్నా వంట వేసి పెట్టడం, తినిపించడం, మళ్ళీ మిషన్ స్టార్ట్ చేయాలి. 10 అవుతుంది, 11 అవుతుంది. ఈ మధ్య ఇలానే అవుతుందన్నమాట టైం అయితే. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి. నైట్ పడుకునే ముందే మళ్ళీ ఏమైనా హేమింగ్ చేసేటివి ఉన్నాయా, లేకపోతే ఏమైనా బట్టలు కటింగ్ చేసుకోవాలా, ఇట్లాంటివన్నీ చూసుకుంటే నాకు ఓపుకుంటే చేస్తా. లేకపోతే ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి లేచి ఇంకా ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్య 10 డేస్ నుంచి ఇలానే అవుతుందన్నమాట. నా డే మొత్తం బిజీ అయిపోయింది. అసలు నాకు ఖాళీ అయితే దొరకలేదన్నమాట వీడియోస్ చేయడానికి. వీడియోస్ తీయడం కన్నా వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చేయడం అయితే చాలా పెద్ద పని అనమాట. ఇంకా అసలు టైమే లేనప్పుడు ఇంత రిస్క్ చేయలేను. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. మరి ఈ వీడియోస్ చేసుకోవాలి, బట్టలు కుట్టుకోవాలి అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అసలు మెయిన్గా చెప్పాలంటే నిద్ర లేదండి బాబు. 10 డేస్ అయింది, అసలు నిద్రనే లేదు. పని సరిపోయిందనమాట. సరిగ్గా నిద్ర లేక బాగా హెడేక్ వస్తుంది. సో నేనైతే ఇంతవరకు హెడేక్ అసలు ట్యాబ్లెట్స్ వేసుకోను. కానీ ఈ మధ్య 10 డేస్ నుంచి కంటిన్యూగా ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నా హెడేక్కి. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటేనే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. సో అది కాక వరలక్ష్మి వ్రతం, రాఖీ ఇవన్నీ వెంటనే ఉన్నాయన్నమాట. పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందుకు కొంచెం బిజీ అయిపోయినాను. ఇంతలా కుట్టడం అవసరమా అని అనుకోవచ్చు, కానీ పైసలు కావాలంటే కుట్టాలి, తప్పదనమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.